తెల్లవారుజామునే పచ్చని పొలాల మధ్య మబ్బులు కమ్ముకున్న వేళ రవి తన పొలానికి మోటారు పెట్టడానికి బయలుదేరాడు. కాని అక్కడికి వెళ్ళి చూసేసరికి మోటారు కనిపించలేదు. ఎవరు ఇలా చేశారు? అతని పోలీస్ స్టేషన్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సార్, మా పొలంలో ఉన్న మోటార్ రాత్రి దొంగిలించారు. చాలా కష్టపడి కొన్నా సార్. చింతించకండి, మేము వెంటనే విచారణ మొదలు. వాట్ ఈస్ ఇట్? ఐ హావ్ ఎన్ అప్లికేషన్ సార్. ప్లేస్ ఇట్ హియర్. థ్యాంక్ యూ సార్. అదే రోజు సాయంత్రం ఊరి చివర ఉన్న పాత స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పిల్లల అరుపులు, గ్రామ ప్రజల పరుగులు. ఆ సమయంలో టీచర్ తన ప్రాణాన్ని పట్టించుకోకుండా పిల్లలను ఒక్కొక్కరిని బయటకు తీస్తోంది. పిల్లలు సేఫ్ అయితే చాలు అనుకున్న ఆ టీచర్ చివరికి మంటల్లో చిక్కుకుంది. ఆమె ప్రాణం పోయింది, కాని పిల్లల ప్రాణాలు కాపాడింది. కొన్ని రోజుల తర్వాత రాత్రివేళ స్కూల్ వైపు నుంచి ఒక అమ్మాయి అరుపు వినిపించేది. సూర్యాస్తమయం అయ్యాక ఆ బడివైపు అస్సలు వెళ్ళకండి. అక్కడ చదువుకొని దెయ్యాలు తిరుగుతుంటాయి. చాలా రోజుల తర్వాత ఊరికొచ్చాన్రా. అయ్యో, ఈ ఊరు ఇంకా మారలేదే. రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. రా రవి, ఈ రోజు మ్యాచ్ గెలిచాం. టీ నా ఖర్చు. నువ్వు ఖర్చు అంటే టీ స్టాల్ క్లోజ్ అయిపోతుందిరా. సూర్యాస్తమయం అయ్యాక ఆ బడివైపు వెళ్ళకండి. వాళ్ళు పెద్దల మాటలు నమ్మలేదు. ఒక రాత్రి స్కూల్ వైపు నడుస్తుండగా ఒక అమ్మాయి స్వరం వినిపించింది. వినరా, లోపల ఎవరున్నట్టుంది. అవును, వినిపిస్తోంది. చూద్దాం, అలా తోసుకెళ్దాం. నువ్వు కూడా చూసావా ఆ నీడ? అవును, ఇక్కడే కనిపించింది. అది దెయ్యం కాదు, టిల్లు. మామా, ఇక్కడ దెయ్యాలకు పాఠాలు చెప్తున్నావా ఈ టైంలో? ఇది ఎవరు పాడుతున్నారు? ఎందుకు పాటలు పెడుతున్నారు? ఏ పాటలురా? అతను దగ్గరకు వెళ్ళబోతుండగా వెనుక నుంచి ఎవరో భుజంపై చెయ్యి వేస్తారు. తెల్లవారింది, లేవు అంటూ అమ్మ పిలుస్తుంది. కిషోర్ ఒక్కసారిగా లేచి, అయ్యో, ఇది కలనా, నిజమనుకున్నా. అదే ఊరిలో ఒక వ్యక్తి గ్రామ సమాచారం మొత్తం ఒక ఇంటర్నేషనల్ కంపెనీకిస్తున్నాడు. స్కూల్ తగలబడ్డటానికి అసలు కారణమేమిటి? మోటారు దొంగతనం దానికి సంబంధముందా? ఆ టీచర్ మరణం వెనుక నిజమేంటి? ఇది అంతా యాదృచ్ఛికమా, లేక ఒక పెద్ద కుట్రా? తదుపరి భాగం మిస్ కాకండి. ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్ చేయండి.